ఒరే లేవి, అర్ధరాత్రి కావచ్చుదిరా. ఓసారి అటు వెళ్ళి మంద చుట్టూ తిరిగిరారా. ఇదే వేళ నక్క, పులి, తోడేలు తారాడే వేళ. ముసలాడు ఎప్పుడు నా వెంటనే పడతాడు. ఈసారి యుధాన్ని పోయినామని తాత. వాడు చిన్నవాడ్రా బిడ్డ, భయపడతాడ్రా. తాత నేను వేసి అంటున్నా. రే సీమోను, మంట పెద్దదిగా చేయరా. ఇదిగో తాత, మంట పెద్దదిగా చేసా, దగ్గర జరుగు. తాత బెత్లెహేమ గ్రామం ప్రజలతో నిండి ఉంది. ఇంతమంది ఎందుకు వచ్చిరే తాత? అవునే తాత, సందులోను వీధుల్లోను ఎక్కడ చూసినా జనం. ఇంతమంది ఎందుకు వచ్చారే తాత? కైసేరు మహారాజు గారి ఆజ్ఞ అంటారా. మన దేశంలో ఎంతమంది ఉన్నారో లెక్క రాయటకు ఇంతమంది వచ్చిన్నారా. అమ్మ మాట్లాడకండి అమ్మా, ప్లీజ్ అమ్మా. తాత ప్రజల సంఖ్య రాయించుకుంటే రాజకీయంలో ఉంది తాత. అదేముందిరా, మన దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాడు. ఆడవాళ్ళని పని చేయించుకుంటాడు, మగవాళ్ళని సైన్యంలో తీసుకుంటాడు. వారు బహు కఠినాత్ములరా బిడ్డ. తాత మెస్సయ్య వస్తాడని పెద్దలు అంటుంటారే, ఎప్పుడు వస్తాడే తాత? ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో రాయ, మనం చూడము చెయ్యము. చూసి చూసి మా కన్నులు కాయలు కాస్తున్నాయే తాత. ఎప్పుడు వస్తాడే తాత? మెస్సయ్య తప్పక వస్తారా బిడ్డ. సరేరా, ఆయన్నే మనల్ని కాపాడతాడు. చాలా పొద్దుపోయిందిరా, ఇక పడుకోడిరా కొద్దిసేపు. మరే యూదా, నువ్వు వెళ్ళి జాగారం చేయరా. సరేనే తాత. గొల్లల్లారా మీరెల్లారూ వినరండి శుభవార్తమానం. గొల్లల్లారా మీరెల్లారూ వినరండి శుభవార్తమానం. గొల్లల్లారా దావీదు పురమందు దైవాస్తుతుడేసు. దావీదు పురమందు దైవాస్తుతుడేసు. పశువుల పాకాలో శిశువై జన్మించేన. గొల్లల్లారా మీరెల్లారూ వినరండి శుభవార్తమానం. గొల్లల్లారా పోతే గుడ్డలలోన పండిన యేసు. పోతే గుడ్డలలోన పండిన యేసు. పాకాలో గొల్లల్లారా మీరెల్లారూ వినరండి శుభవార్తమానం. గొల్లల్లారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొండిలా మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో సర్వేశ్వరునికి ఓ సర్వ